నమస్తే 3RR న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల భేటీ. ఆంధ్రప్రదేశ్లో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ. పెన్షన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుదే. మాజీ మంత్రి కేఎస్ జవహర్. పరదాలు లేవు, బార్కేడ్లు ఉండవు. ప్రజలు వచ్చి సీఎంని కలవటానికి ఏ అడ్డు ఉండదు. సెక్రటేరియట్ నుంచి వెళ్తూ సందర్శకులను చూసి కాన్వాయ్ ఆపి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు. గతంలో 32,000 మంది మహిళలను వాలంటీర్ ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని జడ శ్రవణ్ కుమార్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు అన్నారు. నేను ఇంతకు ముందు కూడా గత ప్రెస్ మీట్లో చెప్పాను. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 32,000 మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఇష్టం వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు. వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు. ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు. వ్యభిచార కూపంలోకి వాళ్ళందరినీ తీసుకువెళ్ళబడ్డారు. దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్. అదేదో 4 గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది. అండ్ ఏ అమ్మాయిలు, ఎక్కడెక్కడ అమ్మాయిలు, ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్కి గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది. మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను. ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వినతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారు ఎక్కడ ఉన్న అమ్మాయి అర్జెంటుకి తీసుకురాని చెప్తే కుదరదు. అది కుదరదు. మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో 30,000 మంది అమ్మాయిలు, 32,000 మంది అమ్మాయిలు సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి. ఏ రోజున అంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు, ఎక్కడ ఉన్నారు, గంటకి, రోజుకి, గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి. 30,000 మంది అమ్మాయిలు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ హోమ్ మినిస్టర్, 30,000 మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే, మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఈస్ ఇట్ కాల్డ్? దాన్ని ఏమంటాము? అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా? యాక్సెప్ట్, నేను ఆరోపణ మాత్రమే చేశాను, అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా? మీరు చెప్పండి. చెప్పి మీరు క్షమాపణ చెప్పండి. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేయండి. గడిచిన 5 ఏళ్లలో వ్యవస్థలను, కార్పొరేషన్లను జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ను నిర్వహించే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారు. ఒక చిన్న కార్పొరేషన్లో 129 మంది ఉద్యోగులను తీసుకుని లక్షల్లో జీతాలు చెల్లించేవారు. సాక్షికి ఇచ్చే యాడ్లకే కాకుండా జగన్ రెడ్డికి మేలు చేసేందుకు గూగుల్ యాడ్ల కోసం కోట్లు ఖర్చు పెట్టారు. డిజిటల్ కార్పొరేషన్ను అస్తవ్యస్తంగా తయారు చేసి దోచుకున్నారు. డిజిటల్ లైబ్రరీలకు కేటాయించిన 750 కోట్లు ఏమయ్యాయో తెలియదు.
ఎంపానల్ చేసుకున్నారు, దానికి యాడ్స్ ఇచ్చుకున్నారు. సో వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు. 1, 2 కాదు, 129 మంది ఉద్యోగులు. దీనిలో ఇంకా తమాషైన విషయం ఏంటంటే ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే రకమైన అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు? ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది? రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. అది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది? గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే, కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళకి ఇవ్వాలి అంటే అసలు ఆయన దానకర్ణుడు ఇచ్చేసాడు అన్నమాట. సో చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్. ఐ డ్రీమ్ చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్. సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా వాడుకున్నారండి. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన గంటల్లోనే వీళ్ళందరూ సగం మంది దాంట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే అప్పటిదాకా సంపాదించాము, ఎట్లా గవర్నమెంట్ పోయింది, ఇంకా దీంట్లోని మనం ఎట్లా చేస్తారు కదా, ముందే మనం చేసేసి ఈ దేశం నుంచి ఆయన ఉండేది కూడా ఇక్కడ కాదు, ఆయన ఉండేది యూఎస్లో ఉంటాడు. ఆ యూఎస్కి ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు తెలియదు, ఈ చిత్తూరు అనుకుంటాను. ఆయన వెళ్ళిపోయాడు, దేశం నుంచే వెళ్ళిపోయాడు. అంటే దోచుకున్న రోజులు దోచుకోవడం, గవర్నమెంట్ మారంగానే గంటల్లో రిజైన్ చేసి వెళ్ళిపోవడం. ఎంత తెలివి చూడండి మనుషులకి. సాంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్లు సాక్షి ద్వారా ఇస్తుంటే గూగుల్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈ మహానుభావుడు. వెరసి డిజిటల్ కార్పొరేషన్ ఒక అస్తవ్యస్త వ్యవస్థలాగా తయారు చేసి దోచుకున్నారు. సో తమ వారి కోసం ఒక ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీడీసీలో ఈయన కాకుండా వైస్ చైర్మన్లోకి 2 ఉండేవారు. ఒక్కొక్కరు 10 మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు చేర్చుకున్నారు. మరి 129 మెంబర్స్ ఎట్లా వస్తారు? అదో చిన్న బుడికి దాన్ని కార్పొరేషన్ అది. సో ఈ చేర్చుకున్న వాళ్ళెవరికి ఏ రకమైన క్వాలిఫికేషన్ లేవు. అంటే అట్లీస్ట్ దాన్ని ఉంటారు కంప్యూటర్ రంగంలో, ఫోటోషాప్లో ఇంకా ఉన్న ఇట్లాంటి ఏ క్వాలిఫికేషన్ లేవు. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్లు ఇంకా తక్కువ వాళ్ళని కూడా చేర్చుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. అల్లు అరవింద్, అశ్విని దత్, ఏఎం రత్నం, దిల్ రాజు, దగ్గుపాటి సురేష్ సహా పలువురు సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎం పవన్ ని కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో సినీ రంగ అభివృద్ధి విస్తరణపై చర్చించారు. డిప్యూటీ సీఎంని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత అల్లు అరవింద్. టికెట్ల అంశం చాలా చిన్న విషయం, అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటిపై త్వరలోనే ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తామన్నారు. చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తే సినీ ఇండస్ట్రీలోని అన్ని అసోసియేషన్ నుంచి ప్రతినిధులు వచ్చి సీఎంకి సన్మానం చేయనున్నారు. ఇండస్ట్రీలోని సమస్యలపై సీఎంకు వినతిపత్రం ఇచ్చే ఆలోచనలో ఉంది టాలీవుడ్.
ఆంధ్రప్రదేశ్లో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నేషనల్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలు పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ఎన్బీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. టీవీ9, సాక్షి, 10 టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏపీలో ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా న్యూస్ ఛానల్స్ ని బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపడుతూ చారిత్రాత్మక ఉత్తర్వు వెలువరించిందని ఎన్బీఎఫ్ అభినందించింది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలన్న భావ ప్రకటన, స్వేచ్ఛ హక్కును ఈ ఉత్తర్వు చాటి చెప్పిందని ఎన్బీఎఫ్ తెలియజెప్పింది. ముఖ్యమంత్రి ఎంపీలు రఘురామ్ రెడ్డి బృందం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా రఘురామ్ రెడ్డితో పాటు మిగతా లోక్సభ సభ్యులకు కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న కీలక అంశాలను కేంద్ర మంత్రి ముందుకు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రఘురామ్ రెడ్డితో పాటు ఇతర ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్ రెడ్డి, సురేష్ షేట్కర్, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ ఉన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఆధ్వర్యంలో సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదపల్లి గ్రామంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నారంటూ స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం డివైఓ అధికారికి సమాచారం ఇవ్వగా ఎంఈఓ వచ్చి స్టోర్ రూమ్ ను పరిశీలించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఫిర్యాదు మేరకు పుస్తకాలు అమ్ముతున్న రూములను పరిశీలించి బుక్స్, యూనిఫామ్లను గుర్తించామని, ఎస్ఎఫ్ఐ నాయకుల సమక్షంలో పుస్తకాలను అమ్ముతున్న రూమ్లను సీజ్ చేశామని తెలిపారు. ఈ విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదని, విద్యార్థులను నిలువు దోపిడీ చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పుస్తకాలను అమ్మడం చేపడుతున్నాయని, విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్న రూములను గుర్తించామని తెలిపారు. పేరెంట్స్ అయితే బుక్స్ పట్టుకెళ్ళారు సార్. మేము వచ్చాము, బుక్స్ కొని పట్టుకెళ్ళలేదు, మార్నింగ్ నాగరాజు, ఎంఈఓ పాలకోడేరు మండలం 1గా పనిచేస్తున్నా. ఇక్కడికి ఎస్ఎఫ్ఐ విద్యార్థుల యొక్క ఫిర్యాదు మేరకు పై అధికారుల ఆదేశాలకి మేరకు ఇక్కడ శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ కుముదవల్లికి రావడం జరిగింది. ఇక్కడ బుక్స్ అనేటువంటిది అమ్మకం జరుగుతోందని వారు ఫిర్యాదు చేసి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే వారి సమక్షంలో చూసినట్లయితే అక్కడ టెక్నో మెటీరియల్ అనేటువంటిది, అలాగే కొన్ని యూనిఫామ్స్ అక్కడ మేము కనుగొనడం జరిగింది. ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ముందుగా దీన్ని ఈ రూమ్ సీల్ చేయడం జరిగింది వారి సమక్షంలో. ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. నా పేరు శ్రీనివాసు, నేను ఎస్ఎఫ్ఐ పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు భీమవరం సమీపంలో ఉన్న కుముదవల్లి శ్రీ చైతన్య పాఠశాలకు రావడం జరిగింది. పుస్తకాలు అమ్ముతున్నారనే విషయాన్ని తల్లిదండ్రుల ద్వారా మేము సమాచారాన్ని సేకరించాము. అయితే ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలను మేము చూసి ఉన్నత విద్యాశాఖ అధికారుల దగ్గర తీసుకెళ్ళాము. కాకపోతే వాళ్ళు కుర్చీలు కదలని పరిస్థితి మనం చూస్తున్నాం. డివైఓ గారిది మాత్రమే కాకుండా ఎంఈఓ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశాము. ఆయన కూడా మేము బయట ఉన్నాము, రావడం కుదరదని చెప్పి కబుర్లు చెప్పడం చూస్తున్నాము. అయితే డివైఓ గారి దగ్గర నుంచి లెటర్ అయితే ఇక్కడ ఫార్వర్డ్ చేయడం జరిగింది బుక్స్ అమ్మకూడదని. అయినా సరే ఆ లెటర్ని పక్కన పెట్టి ఏవైతే శ్రీ చైతన్య ప్రిన్సిపల్ గారు ఉన్నారో విద్యా వ్యాపారాన్ని కొనసాగించడం జరిగింది.
ఈ విద్యా వ్యాపారం ఇలాగే కొనసాగితే ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. నా పేరు గణేష్. నేను ఎస్ఎఫ్ఐ భీమవరం టౌన్ సెక్రటరీని. భీమవరం పట్టణంలో ఉన్న కుముదివెల్లి స్కూల్ చైతన్యలో పుస్తకాలు అమ్మడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్మడం జరుగుతుంది. దీనిపైన డిఓ గారికి, ఎంఈఓకి, డిఈఓ గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అయినా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన, స్కూల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరే పట్టించుకోలేని పరిస్థితి స్కూల్స్. దీనిపైన డివైఓ గారు, డిఈఓ గారు పట్టించుకోలేకపోతే ఎస్ఎఫ్ఐగా మేము ఉద్యమాన్ని పెంచే అవకాశం ఉందని డిఈఓకి, డివైఓ గారికి, ఎంఈఓ గారికి మేము హెచ్చరిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మార్కెట్ యార్డ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యార్డ్ ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు. ఆక్వా ఎగుమతులు చేసే లారీలపై వస్తున్న పన్ను గతం కంటే ఎందుకు తగ్గింది అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. రైతు బజార్లో రైతులే కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లాస్ట్ ఇయర్ అవ్వలేదు, ఈ సంవత్సరం ట్రై చేస్తున్నాం చేయాలని. అంటే అది ఓన్లీ ఫార్మర్ పొలం దగ్గర నుంచి మన మెయిన్ కృష్ణగిరి మిగతా ఏమీ పర్లేదు. దేవాలయం కనుక్కున్నారు. అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? సేమ్ సార్, అంత ప్రొసీజర్స్ ఎక్కడైనా అక్కడ ఎంత వస్తుంది కలెక్షన్? అది మాకంటే గ్రేడ్ పెద్ద సెలక్షన్ మాది స్పెషల్ గ్రేడ్. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం ఏఎంసీ కూడా ఉంది సార్, అగ్రికల్చర్ మార్కెట్ కూడా దొరుకుతుంది. అందరూ కూడా ఇక్కడ రావడం, మేడం గారు కూడా స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ గారు చాముండేశ్వరి మేడం గారు కూడా కూర్చొని పోతున్నాయి. అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి అవకాశం, నర్సాపురం నియోజక ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించడం. మన 2 రోజుల కిందటే కూడా మేము ప్రమాణ స్వీకారం చేసి వచ్చాను అక్కడి నుంచి, విజయవాడ నుంచి. మరి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ద్వారా మరి మార్కెటింగ్ యార్డ్ కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది తెలుసుకోవడానికి కూడా మేమందరూ కూడా విజిట్ చేయడానికి ఇక్కడికి నాయకులతో అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా మేడం గారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తుంటే డ్రింకింగ్ వాటర్ కూడా లేదు, వీళ్ళకి త్రాగునీరు అన్నది కూడా ఇక్కడ లేకపోవడం కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది వ్యక్తం చేస్తారు స్టాఫ్. అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మనం అరేంజ్ చేసే విధంగా మనం ముందుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే సెస్ మన మార్కెటింగ్ ద్వారా ఈ ఆక్వా రైతుల దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసే సెస్ అన్నది కూడా ఇక్కడ మన నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కనుక చాలా తక్కువగా కనపడుతుంది. అది రాబోయే రోజుల్లో మరి సెస్ అన్నది దాదాపు మేడం గారు చెప్పిన విధానం మరి చూసుకుంటే కనుక మరి సంవత్సరానికి వచ్చేదానికి 3 కోట్ల రూపాయలు మనకి కలెక్ట్ చేసే విధంగా కూడా 4 కోట్లు టార్గెట్ అన్నారు. 4 కోట్లు రీచ్ అవ్వట్లేదు మీరు చెప్పిన దాని ప్రకారం. అంతే కదా, 3 కోట్లు 3.5 కోట్లు వచ్చే విధంగా ఉంది. అంటే బయట నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే కనుక మన నియోజకవర్గంలో ఈ సెస్ అన్నది కూడా మన కలెక్షన్ అన్నది కూడా తక్కువగా కనపడుతుంది. కాబట్టి దాని మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఆ సెస్ అన్నది కదా కలెక్ట్ చేసే విధంగా కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఏదన్నా మరి గతంలో కూడా కొంత అవినీతి జరిగింది అంటున్నారు. ఇక్కడ మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏదో డూప్లికేట్ రిసీప్ట్స్ ఇచ్చి మరి ఇక్కడ రైతుల దగ్గర సస్పెషన్లో రిసీప్ట్ ద్వారా కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడం కూడా జరుగుతుంది. మరి వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం, మరి అక్కడ శాసనసభ్యులు తీసుకోకపోవడం కూడా అది మరి దురదృష్టకర విషయంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగానే మేము ఇక్కడ చర్యలు తీసుకుంటానని చెప్పి దీని సందర్భంగా నేను మీడియా సోదరులకు తెలియజేసుకుంటాను. నేను ఏఎంసీ మార్కెట్ గోడౌన్స్ అంతా కూడా వేరే పర్యటన చేసాం. లోపల కూడా అంతా అన్ని రకాల కొంత మాడిఫై చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ. అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా ఉంది.
ఇక్కడ కూడా ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా దేనికి ఉపయోగం లేకుండా నేను విధంగా కూడా ఇక్కడ కనపడుతుంది కాబట్టి పెన్షన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుదే. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. దశల వారీగా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతువులు అందరూ కూడా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి అప్పుడు 250 అప్పుడు 250 అని సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి ఆఖరణ దిగిపోయే ముందు 3000 చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనౌన్స్ చేసిన తర్వాత ఆ సూపర్ 6లో భాగంగా 4000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడమే కాకుండా అధికారంలో లేని 3 నెలలు కలిపి రేపు 1వ తారీఖున 7000 రూపాయలని ఇవ్వడానికి కేబినెట్ కూడా ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ ఎవరైతే సామాజిక పెన్షన్ల మీద, భద్రతా పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గత నెలలో ఎన్నికల సమయంలో కూడున్న సమయంలో ఈ పెన్షన్లు ఇంటింటికి పంపించేటటువంటి పెన్షన్లు కావాలని ఎన్నికల స్టంట్ కోసం ఆపినందువల్ల దాదాపు 50 నుంచి 80 మంది వృద్ధులు మరణించినటువంటి పాపం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడిందనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హామీ ఇవ్వటం, హామీ తప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక హామీలు ఇవ్వటం, ఏ మేనిఫెస్టో 190% అమలు చేశానని గొప్పలు చెప్పుకునే జగన్, నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ హామీ నువ్వు అమలు చేసావో చర్చకు నేను సిద్ధంగా ఉన్నావు, నువ్వు సిద్ధమా కాదనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పెంచినటువంటి 4000లోనే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారే 2845 రూపాయల పెన్షన్ని, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ 4000 పెన్షన్ పెంచిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారంటే 2845 రూపాయలు ఆయన చేతుల మీదుగా పెంచారు తప్ప మిగతా అందరు కలిసి పెంచిన కేవలం 1100 చిల్లరే. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ వృద్ధులు కానీ, వితంతువులు కానీ, దివ్యాంగులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలనే ఒక సామాజిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అలాంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం పూర్తిగా పనిచేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించండి, ప్రభుత్వాన్ని దీవించండి. చంద్రబాబు నాయుడు గారు 10 కాలాల పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి ఈరోజు అప్పుడే మొదలుపెట్టారు, పదవి పోయినటువంటి 10 రోజులు కూడా అవ్వలేదు, 10 రోజుల్లోనే ఈరోజు మొదలుపెట్టేసి అది ఎప్పుడు చేస్తావు, ఇది ఎప్పుడు చేస్తావు అని పేరుని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 గురించి పేరుని నానికి అర్థమైనట్లేదు. ఎందుకంటే ఆ 6 తగిలి పూర్తిగా మెదడు కూడా పాడైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావ సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మల్లిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం పేదవారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఎన్నికల కోడ్ కారణంగా గత 2 మాసాలుగా అన్నా క్యాంటీన్ నిలుపుదల చేశామని, మళ్లీ గత వారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.